కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొత్తగా ప్రవేశపెట్టబోతున్న ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ హిట్ అండ్ రన్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ మందమరి ఏరియాలోని బొగ్గు టిప్పర్స్ నైట్ షిఫ్ట్ 12 గంటలకు బొగ్గు రవాణాను ఆపడం జరిగింది. దానికి గాను ఈ రోజు మందమరి ఏరియా జనరల్ మేనేజర్ ఏ మనోహర్ మరియు బెల్లంపల్లి ఏసీపీ సదయ్య ఆధ్వర్యంలో కేకేఓసీ డ్రైవర్స్ ఆర్కే పిఓసి డ్రైవర్స్ అండ్ కోల్ కాంట్రాక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. సదయ్య గారు హిట్ అండ్ రన్ సంబంధించి ఆ యొక్క చట్టం గురించి డ్రైవర్స్ కు చెప్పడం జరిగింది. ఇప్పుడు అంతకుముందు ఫోన్ చేసావు, లేదా పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసావు, లాస్ట్ 100కు డయల్ చేసావు, లేదా డెబ్బలు తగిలి అన్న వాళ్ళకి కాదు కదా చట్టం. అది దట్టు మళ్ళీ దేశం అందరికి కదా, ఓన్లీ కోల్ ట్రాన్స్పోర్ట్ చేసే డ్రైవర్లకి కాదు కదా. నవీన్ అడిగారు అందరికి కదనే. మరి అందరికైనప్పుడు ఓన్లీ దీని మీద ఎందుకు అని మిమ్మల్ని ఎవరి మీద రెడీ చేస్తున్నారు? ఇప్పుడు అనుకోండి, అది కూడా ఆ చట్టం ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు. ఒకటి చట్టం అక్కడ తయారు చేసి దానికి రాష్ట్రపతికి పోవాలి. ఆ తర్వాత మళ్ళీ బయటకు వచ్చినాక ఒకటి సబ్ కమిటీ ఏర్పాటు చేస్తారు అన్ని పార్టీలతోటి. ఆ కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత కమిటీలో నిర్ణయాలు తీసుకుంటారు. కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ, టీఏ అన్ని పార్టీలు, దేశంలో అన్ని పార్టీలు కూర్చునబెట్టి అఖిలపక్ష కమిటీ కూర్చునబెట్టిన తర్వాత దాని ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయ్యి, అది కూడా ఈ ఎంపీ ఎలక్షన్ లోపల అయితే కానే కాదు. ఆ ఎంపీ ఎలక్షన్ తర్వాత ఎవడు గెలుతుందో తెలియదు, ఎవడు ఓడిపోతుందో తెలియదు. ఆ తర్వాత కొత్తగా వచ్చే గవర్నమెంట్ వాడుతుందా ఆ చట్టానికి తెలియదు. అన్నీ చేసే కార్యక్రమాలు ఎప్పుడో ఉన్నదానికి ఇప్పుడంతా టైం అంతా వేస్ట్ చేసుకొని ఇప్పుడు మీరు చేతిలో ఉన్నది కదా, మేము ఇప్పుడు బంద్ చేస్తే మొత్తం దిగత్తే రాష్ట్రంది. అదే రాష్ట్రపతి నోటిఫికేషన్ వచ్చింది, రేపే ఇంప్లిమెంట్ అవుతుంది. మనం అందరు జైలు పంపుతున్నారు. మీరు మీ యొక్క విచక్షణను ఆలోచించి అతను నిజంగానే గుద్దేసి వెళ్ళిపోయినాడా లేకపోతే అక్కడే ఉన్నాడా అన్నది చూసిన తర్వాతనే పెట్టమని ఉంటుంది చట్టం. ఆ చట్టం ఉన్నది అట్లా. అది మీరు చదవక తెలియక ఎవరో ఎక్కడి చెప్పగానే చేసుడు ఇది అన్నది నాకైతే అర్థం కాలేదు. మనం 3 రోజులు 4 రోజులు చూస్తాం. ఇది ఓన్లీ కోల్ ట్రాన్స్పోర్ట్, అది కూడా మీ మాత్రమే జరుగుతుంది. ఇప్పుడు చాలా లారీలు ఉన్నాయి కదా భయ్, ఎన్నో లారీలు ఉన్నాయి ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ లారీస్. మరి మీరేం చేస్తున్నారు? డ్యూటీ అయితే మీదే కదా. ఇదైతే ఇప్పుడు మీ కాంట్రాక్ట్ మీకు ఇచ్చిర్రు. ఇప్పుడు వీళ్ళందరినీ తీసుకొని పోయి పనిచేయాల్సిన బాధ్యత మీది, కానీ వాళ్ళది కాదు కదా, మాదైతే కాదు కదా. మరి మీరెందుకు దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తలేరో అర్థం కాదు.